ఇప్పుడు కూడా నన్ను నడిపించేది నీ మాటే. నువ్వు ఇంట్లో లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ప్రాణం పోయినంత బాధగా ఉంది. అయినా నా వల్లే కదా నీకింత కష్టం. నీ నుంచి నన్ను దూరం చేయడానికే కదా ఇంత పని చేశారు. అసలు నన్ను చిన్నప్పుడే అనాథలా వదిలేసి ఉండాల్సింది. నీకీ బాధలేవి ఉండేవి కావు. మీ ప్రేమలో నిజాయితీ ఉంది, బాధలో అర్థం ఉంది. కానీ ఇవన్నీ పొందే అర్హత అమ్మాజీకి లేదన్న సంగతి మీకు అర్థం కావడం లేదు. దానివల్ల వచ్చిన సమస్యలే ఇవన్నీ. అయినా పెంచిన కొడుకు మీరేమో తిండి కూడా మానేసి ఫోటోను చూసి బాధపడుతున్నారు. కానీ అక్కడ కన్న కొడుకేమో మందు తాగుతున్నాడు. పోనీ అమ్మ కనిపించడం లేదన్న బాధతో తాగుతున్నాడేమో అనుకుందామంటే ఆ బాధ కొంచెం కూడా కనిపించడం లేదు. ఏదో తేడా కొడుతోంది. రే, ఈ 2 రోజులు ఎక్కడికి రావడం కుదరదురా. చాలా ముఖ్యమైన పనుంది. మళ్ళీ ఫోన్ చేస్తాను. పిన్ని నువ్వా? అబ్బా నేనే లేరా, ఇంకెవరూ లేరులే. అవును, 2 రోజులు ఎక్కడికి రాలేను అంటున్నావు అంటే నాటకం ఇంకా 2 రోజులు ఆడబోతున్నారా? పిన్ని నెమ్మదిగా మాట్లాడు. ఎవరూ లేరులేరా, నేనెవరికి ఏమీ చెప్పలేదు. నిజంగా అమ్మాజీ అక్క కిడ్నాప్ అయింది అనుకుంటున్నారులే. ఇంతకీ అక్క ఎక్కడుంది? పిన్ని అవన్నీ అడగొద్దని చెప్పాను కదా. సర్లేరా, ఎప్పుడు అక్కని చూస్తానా అన్న ఆతృత నాది. ఏది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. పిన్ని అవన్నీ ఇప్పుడేం కుదరవు. పరిస్థితి ఏం బాగోలేదని చెప్పాను కదా. అనవసరంగా నీ దగ్గర నోరు జారాను. సరే సరే, నేను అమ్మకి టిఫిన్ తీసుకుని వెళ్ళాలి. టైం అవుతుంది, బయలుదేరుతాను. సరే. అంటే ఇదంతా కావాలని అమ్మాజీ ఆడుతున్న నాటకం అన్నమాట. ఏమో అనుకున్నాను. నువ్వు ఎంతకైనా తెగిస్తావు అమ్మాజీ, ఏదైనా చేస్తావు. కానీ ఇప్పుడు మాత్రం దొరికిపోయావు అమ్మాజీ. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎలా నీ బండారం బయట పెట్టి మావయ్య గారిని ఎలా బయటకు తీసుకొస్తానో చూడు.
ఇంకా ఓబులేష్ ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఫాలో అయితే అమ్మాజీ దొరికిపోతుంది. మా అమ్మ ప్రాణాలతో నా దగ్గరకు వచ్చిందా సరే సరే, లేదంటే కన్న తండ్రి అని కూడా చూడను. రేయ్! రేయ్! ఇట్రా రా. ఆగండి. వదలండి. రా. మా అమ్మని కనిపించకుండా చేసిన మనిషి ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వాడు నా మీద కత్తి ఎత్తినప్పుడే నా ప్రాణాలు సగం పోయాయమ్మా. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. అత్తయ్య, టిఫిన్ చేద్దురు రండి. నాకొద్దమ్మా. రాత్రి నుంచి ఏమీ తినలేదు అత్తయ్య. నువ్వు నా ఆకలి గురించి ఆలోచిస్తున్నావు. ఇంత జరిగినా ఇంకా ప్రాణాలు ఉక్కపెట్టుకుని ఉన్నాను చూడు, దానికి సంతోషించు. ఏంటత్తయ్య, ఈ మాత్రానికే అలా నీరు గారిపోతే ఎలా? త్రిపుర అత్తయ్య చావునే చూశారు మీరు. ఇదొక లెక్క. అదే నా భయం. అప్పుడు మా అక్కని కాకుండా చేసింది, ఇప్పుడెక్కడ నా భర్త నాకు కాకుండా చేస్తుందో అనే నా భయం. ఏం కాదత్తయ్య, ఈరోజు సాయంత్రంలోగా మావయ్య గారు ఇంట్లో ఉంటారు. నాకు ధైర్యం చెప్పటానికి నువ్వు ఇలా చెప్తున్నావు. అమ్మాజీ దొరకందే ఆయన్ని ఎలా బయటకు తీసుకొస్తావు? అమ్మాజీ దొరుకుతుందత్తయ్య. ఇప్పుడే తోడు దొంగ దొరికాడు. అసలు దొంగను పట్టుకునే వస్తాను. నిజమా? నిజం అత్తయ్య, నా మాట మీద నమ్మకం ఉంది కదా. ఈ భూమి మీద ఎవరినైనా నమ్ముతున్నానంటే అది నిన్నే కదా. అయితే ముందు టిఫిన్ చేయండి. అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? అసలు దొంగని పట్టుకోవడానికి. ఆటో! ఆ కార్ని ఫాలో అవ్వు త్వరగా. బాబు ఆగు. ఆపాపు, ఆపు.
బాబు ఫాలో ఫాలో త్వరగా. ఇక్కడెక్కడున్నారు? ఇంతసేపు నన్ను ఫాలో అవుతున్నదే వదిన అంటే వదినకి మొత్తం తెలిసిపోయిందా? ఈ బసవ పిన్ని ఎక్కడైనా బాగుంటుందా? అనవసరంగా నూర్చారేనా? అమ్మ ఎక్కడుందో తెలిస్తే అంతే. పోనీ బాబు. అమ్మా, ఏమప్పా ఇంతసేపు? ఎంత ఆకలైతుందో తెలుసునా? తెలుసమ్మా, కానీ ఇక్కడికి రావడం అంత ఈజీ అనుకున్నావా? ఎవ్వరికంటా పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? అయినా ఒక్కొక్కసారి ఎవరికో ఒకరికి అనుమానం వచ్చే ఉంటుంది. కొంపదీసి నీ మీద ఎవరికన్నా అనుమానం వచ్చినాదా ఏమి? వచ్చిందమ్మా. ఉందిగా ఆ ఈశ్వరి. తన కళ్ళని మనమిదే. ఈశ్వరికి అనుమానం వచ్చినాదా? ఏం మాట్లాడుతాండవురా? అవునమ్మా, ఎలా డౌట్ వచ్చిందో తెలీదు, కానీ దారి మధ్యలో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఆటోలో ఈశ్వరి నన్ను ఫాలో అవుతూ కనిపించింది. బాబు స్ట్రైట్ స్ట్రైట్. అంటే అది ఈడికొచ్చేసి ఉంటాది. ఈ విషయం ఇంత మెల్లగా చెప్తాండావేందప్పా? బా కంగారు పడకమ్మా, మధ్యలో డైవర్ట్ చేసి వేరే రూట్లో వచ్చాను. ఇక్కడి వరకు రాలేదు. నువ్వు ప్రశాంతంగా తిను. అసలు ఈశ్వరికి అనుమానం ఎట్లొచ్చుండాది? ఏమో తెలీదమ్మా, అయినా తప్పించుకొని వచ్చేసాను కదా, ఇక్కడికి రాదులే. నువ్వు తిను. హలో, చెప్పరా. ఏందప్పా అది? 1 minute.
ఏంటమ్మా? అదే నీ ఫోన్ వెనకాల ఏదో మెరచ్చండి అది చూడు. ఏమమ్మా, నాకు తెలీదు. ఇంతకు ముందు ఎప్పుడూ లేదే. బాబు రైట్ తీసుకో. రైట్. కొంప మునిగినాదప్పా. ఈశ్వరికి దొరికిపోయినాం. ఏమంటున్నావమ్మా? ఏమనుకుంటున్నావు? ఇదేదో చిప్పప్పా. ఇది ఎవరికన్నా తగిలించి మన ఫోన్లో సెట్ చేస్తే వాళ్ళెక్కడున్నారో చూపించాది. ఇది నీ ఫోన్కి ఇంటి దగ్గర తగిలిచ్చి ఫోన్లో చూచా నిన్ను వెంబడించినాదిరా. నువ్వేమో మధ్యలో దప్పించుకుని ఇంకేం కాదులే అని వచ్చేసినావు. కాని అది వీడికి దారి చూచా వచ్చానే ఉంటాది. దొరికిపోయినా ఇప్పుడు దాంతో నన్ను కొడతావా ఏంటమ్మా? నేనేమైనా కావాలని చేశానా? నిన్ను కొట్టడం కాదప్పా, దీంతో నన్ను కొట్టాలా? నిన్ను కొట్టడం ఏంటమ్మా? చెప్పింది చెయ్యప్పా, కొట్టు. నేను కొట్టనమ్మా. నా వల్ల కాదు. కొట్టప్పా. నా వల్ల కాదమ్మా. అరే ఆ ఈశ్వర వచ్చండదప్పా, కొట్టు. కొట్టు. కొట్టు కొట్రా. అమ్మా అమ్మా అమ్మా, రక్తం అమ్మా. ఇది సాల్దు, ఇంకా కావాలా? బాబు ఇక్కడ ఆపు.